మిక్సీలో వేసుకోవాలండి. బోన్లెస్ చికెన్ తీసుకొని మిక్సీ వేసుకొని అది వేసుకోవాలి. వేసుకొని మనకు కావాల్సిన ఐటమ్స్ ఉప్పు, కారం, అల్లం పేస్ట్, పొడి మసాలా, కొత్తిమీర, మైదా ఇవన్నీ వేసుకోవాలండి. వేసుకొని కలిపి మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ మసాలాలు ఇవన్నీ వేసి కలుపుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత మైదా వేసుకోవాలి సరిపడినంత. మన గారెపిండికి గారె ఎలా వస్తుందో అలా కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా వాటర్ వేసే పని లేదండి. వీటిలో మిక్స్ చేస్తాం కదా, అది మనకి ఉండలా వచ్చేదాకా మైదా వేసుకోవాలి. ఇలా వచ్చింది కదండి. ఇలా కలుపుకోవాలి. వంట మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా ఇష్టపడుతుంది. చెయ్యి తయారు చేసుకొని ఇలా బౌల్స్ లాగా చేసుకొని చిన్న చేసుకోండి. బౌల్స్ అయితే ఒకవైపు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోండి. రెడీ చేసుకుంటే ఒక్కొక్క బౌల్ చేసుకోండి. చికెన్ బౌల్ పిల్లలు స్నాక్స్గా బాగా తింటారు. టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. నా వంటలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుడ్ కలర్ ఆప్షనబుల్ అండి. మనం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకుంటే రెడ్గా ఉంటాయి, లేదా అయినా కూడా బాగానే ఉంటాయి. ఇలా ఇష్టపడే వాళ్ళు ఇలా చేసుకోవచ్చు, లేకపోతే గారెలాగా కూడా వేసుకోవచ్చు అండి. 2 విధాలు వేసుకోవచ్చు. ఇది వడలాగా. ఇప్పుడు ఆయిల్ కాగిందండి. ఫస్ట్ ఆయిల్ కాగిన తర్వాత వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ వేసుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. పిల్లలు స్నాక్స్లో బాగా ఇష్టపడతారండి. ఈరోజు మనం చేసుకుంటున్న స్పెషల్ చికెన్ బాల్స్ అండి. అవి వేగేసినాయి, గోల్డిష్ కలర్లోకి వచ్చేలాగా వేపుకోవాలి. ఇది చేసుకునే ప్రాసెస్ నా ఛానల్లో వీడియో ఉంది, ఫుల్ వీడియో. నచ్చితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.